గోలి సోడా కొట్టండి. అమ్మా ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే ఇప్పుడు తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడా మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. ఆ. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్లంకే గనక. ఆ? ఏంటండి మీరు బొబ్బర్లంకండి? బొబ్బర్లంకండి మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి. మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి. మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపతీసి తమరేంటండి? కరెక్ట్ గా పట్టేసావయ్యా. పట్టేశానండి. నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. చూస్తే తెలుస్తుంది. హాయ్. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని ధాన్యం డబ్బులు సావుకారు దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావయ్యా. నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు చీప్ గా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని అవి కొనేసుకుని మా ఊరెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నిన్నందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడా